మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి. మనము ఆనందపూర్ బుక్కరామ దగ్గర ఉన్న ముస్లమ్మ దేవాలయ అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్నాము. మనము ఇక్కడ ముస్లమ్మ దగ్గర మనం ఎక్స్ట్రా దొంగతనం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పూజారి దగ్గరని మనము ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి మనం కనుక్కోవడానికి ఇక్కడ వస్తున్నాము. ఇక్కడ లోపల అమ్మవారు, మన పూజారి అమ్మవారి దగ్గర డిస్కస్ చేద్దాము. మీరు ఇక్కడ పూజారి స్వామి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు స్వామి? 2 years. 2 years అవుతుంది స్వామి. ఇంతకు ముందు ఎక్కడన్నా మన 2 రోజుల కింద దొంగతనం జరిగింది అన్నారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగింది? ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. నెల కింద దొంగతనం జరిగింది. ఓకే స్వామి, నెల కిందటి మాత్రం జరిగింది. ఆ నెల కింద అంటే ఇప్పుడు మన వాళ్ళు 2 రోజుల కింద అమౌంట్ కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది కదా? నిన్న తెచ్చిచ్చారు కదా? అంటే అమ్మవారి వల్ల, అమ్మవారి శక్తి వల్ల తెచ్చివ్వడం జరిగింది. వేరే ఎక్కడైనా దొంగతనం చేస్తే తీసుకెళ్ళిన తర్వాత రాదు. మరి ఇప్పుడు వచ్చింది అంటే అంత అమ్మవారి దయ అంటారా? ఎవరు చూసారు స్వామి అమౌంట్ అదే వచ్చేసిన తర్వాత? వచ్చిన తర్వాత నేనే చూసాను, అక్కడ పెట్టి అక్కడ పెట్టేసాను. ఓకే, అక్కడ పెట్టేశారు. అది చూసిన తర్వాత మీరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఒకటి చీటీ కూడా రాశారు కదా? చీటీ రాశారు. అంటే వాళ్ళు భయపడేసి ఇంకా భయపడి నేను డబ్బులు 4 వచ్చేటివి డబ్బులు తీసుకుపోయినామే. డబ్బులు తీసుకుపోయినప్పటి నుంచి మా అబ్బాయికి బాగలేదు, సీరియస్ అయిపోయింది. అందుకే అమ్మ చెల్లికి అమ్మనండి తప్పు అయిపోయింది అని డబ్బులు పెట్టిన కొన్ని డబ్బులు వాడుకున్నాము. 1,80,000 పెట్టినారు. నిన్న పెట్టింది 1,80,000 పెట్టినారు. డబ్బులు వాడుకున్నారు. అది ఎంత వాడుకున్నారో వాళ్ళకే తెలుసు. కానీ చాలా సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు అంటే, చెరుకట్ట అమ్మవారు అంటే చాలా ఫేమస్ కాబట్టి అది ఇప్పుడు నిరూపయమైందని చెప్పి మీకు కూడా కొద్దిగా నమ్మకం వచ్చింది. ఓకే స్వామి, మీరు ఇక్కడ పూజారి కదా స్వామి? అమ్మ మేడం నమస్తే అండి. ఇప్పుడు మీకు అది దొరకడం వల్ల ఎలా అనిపిస్తుంది మేడం? ఆల్రెడీ మీకు తెలిసింది ఇన్ని ఇయర్స్ ఉంటే మీరు ఉన్నారు కాబట్టి, మీరే అలా చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు చాలా మంది ముస్లమ్మ కట్ట అంటే ఒక ఫేమస్ ఉంది, చాలా మంది మేము వేయడం కూడా ఒక ఫేమస్ అనుకుంటున్నాం. ఈ అమౌంట్ దొరికిన తర్వాత కూడా ఇప్పుడు వచ్చే భక్తులు కూడా ఇంకా చాలా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చిందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది కదా. అంటే నలుగురు చేసినారు కదా, ఒకరే తెచ్చి ఇచ్చినారు. ఏమో చూద్దాం ముందు. అంటే నలుగురు తీసుకెళ్ళినప్పుడు ఆ ఒక్కరు వచ్చినారు అంటే ఆ మార్పు అనేది ఆయన కనిపించింది, అది అమ్మవారి దయ అనిపించింది. ఆమె చాలా సత్యమైన మనిషి. ఇక్కడ అప్పుడు పలికేదంట, ఇప్పుడు జనాలకి పలకదు కదా అన్నట్లు ఉందా. ఇప్పుడు ఆమె నిరూపించుకొనింది అంతే. దీని ద్వారా మీకు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మేడం? ఎందుకంటే ఇప్పుడు భక్తులు కూడా ఇక్కడ చాలా వందల మందిలో వస్తుంటారు. అవును, మాదైతే 7వ తరం. ఇప్పుడు ముస్లమ్మ కుటుంబీకులే మేము. మాది 7వ తరం. గుడి కట్టించింది అంతా మేమే. ఇక్కడ పూజలు అన్ని మేమే చూస్తాం. ఇప్పుడు అది ఎంత అమౌంట్ అని క్యాలిక్యులేట్ చేస్తున్నారా మేడం మీరు? అంటే అది 1 year నుంచి తీయలేదు కదా. 1 year అంటే మామూలుగా ఉత్సవం జరుగుతుంది ఇక్కడ ఉగాది పండగకి. అప్పటి నుంచి క్లోజ్ చేసేస్తారు, తీయను. మళ్ళీ ఉగాది పండగ అప్పుడు తీస్తాం. అది అందులో అంటే తెలిసినోడే ఉంటాడు అని అనుకుంటున్నాం మేము. తెలిసినోడు మనం తెలియదు కదా నాయన, ఎంతమంది వస్తా అంటది, వాళ్ళు ఎవరని తెలుస్తుంది. చూశారు కదండి, అమ్మవారి సొమ్ముకు ఎవరైతే దొంగతనం చేశారో ఆ 4 మెంబర్స్ లో ఒకరు తీసుకురావడం జరిగింది. అలాగైతే ఇందులో 3 రాకుండా ఒక అతను తెచ్చి ఆయన స్లిప్ రాయడం జరిగింది. అంటే ఇక్కడ అమ్మవారికి వేల మందిలో, లక్షల మందిలో ఇక్కడ భక్తులు ఉగాది పండుగ దర్శనానికి కోసం వచ్చే భక్తులు చాలా నమ్మకంతో ఇక్కడ వచ్చి వాళ్ళ కోరిన కోరికలు తీర్చుకున్న అమ్మవారి దయతో ఇక్కడికి వచ్చిన భక్తులకి ఇంకా నమ్మకం కలుగుతుంది. అలాగే ఏదైతే అమౌంట్ పోయిన అమౌంట్, తీసుకెళ్లిన అమౌంట్ కూడా తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఏ టెంపుల్ అయినా ఒకసారి అమౌంట్ దొంగతనం జరిగిన తర్వాత మామూలుగా మనం కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, మరి అది పోలీసు రికవరీ చేసిన తర్వాత దొరుకుతుంది. కానీ ఇక్కడ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడేసి ఆ దొంగలు కూడా వాళ్ళకు వచ్చినంత భాషలో అది రాయడము, ఆ స్లిప్ తెచ్చి ఇక్కడ అందులోనే అమౌంట్ లో పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుండి ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ముస్లమ్మ కట్ట అంటే ఒక దాదాపు చాలా సంవత్సరాల నుండి అమ్మవారి కరుణ కటాక్షాల గురించి చాలా మంది చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు లైవ్ లో చూడడం జరిగింది. అందుకోసమే మనం సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడ మనం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నేను మీ వనూరు స్వామి.